హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. అందరికీ శుభోదయం. ఇవాళైతే సన్ రైజ్ హైదరాబాద్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఒక బిగ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇది బిగ్ మ్యాచ్ అంటున్నానంటే, ఇవాళ గెలిచినట్లయితే ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్కి వెళ్తుంది అండ్ ఒకవేళ సిఎస్కే గెలిస్తే డైరెక్ట్ థర్డ్ ప్లేస్కి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 5th ప్లేస్లో ఉన్నారు. సో ఎస్ఆర్హెచ్ 8 మ్యాచ్ల్లో 5 గెలిచింది, సిఎస్కే 8 మ్యాచ్ల్లో 4 గెలిచింది. సో ఈ యొక్క విజయంతో టేబుల్ అంతా చాలా టైట్గా, అంటే ఎవరికి ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. సిఎస్కే కనుక గెలిచినట్లయితే, ఎస్ఆర్హెచ్ గెలిస్తే ప్లే ఆఫ్కి చాలా దగ్గరగా వెళ్తుంది. సో ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. సో ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో తెలుస్తుంది. ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాల్టి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్లో మీరు ఏ చేంజ్ కావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ సిఎస్కే ఇవాళ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ సూపర్ ఫామ్లో ఉన్నారని వాళ్ళకి తెలుసు. అండ్ ఓపెనర్స్ కూడా ఏ రేంజ్లో ఆడుతున్నారో వాళ్ళకి తెలుసు. అండ్ ఇవాళ వాళ్ళ హోమ్ గ్రౌండ్ సిఎస్కే వాళ్ళ హోమ్ గ్రౌండ్. సో వాళ్ళైతే ఇవాళ బ్యాటింగ్ వికెట్ని కాకుండా బౌలింగ్ వికెట్ని తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక స్పిన్ పిచ్, స్పిన్ ట్రాప్లో. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో విదేశీ బ్యాట్స్మెన్ చాలా ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నారు. విదేశీ బ్యాట్స్మెన్ అయిన ట్రావిస్ హెడ్ అయితే స్టార్టింగ్లో స్పిన్కి కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఇది గమనించిన సిఎస్కే స్పిన్తో అటాక్ చేయబోతుంది. అండ్ తీక్షణ ఉన్నాడు వీళ్ళ దగ్గర, ఒక మంచి స్పిన్నర్, అండ్ అతనితో అటాక్ చేయబోతుంది. అండ్ స్పిన్ పిచ్ని ఆబ్వియస్గా తయారు చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కనుక స్పిన్ ప్రయోగించినట్లయితే ట్రావిస్ హెడ్ సింగిల్స్ తీసుకొని అభిషేక్ శర్మకు బ్యాటింగ్ ఇవ్వడం చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా పాయింట్స్ టేబుల్లో చాలా ఇంపార్టెంట్, 2 టీమ్స్కు అత్యంత ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ గెలిస్తే వాళ్ళు చాలా కంఫర్టబుల్ స్టేజ్కి వెళ్ళిపోతారు. సిఎస్కే గెలిస్తే మాత్రం టేబుల్లో ఎవరు ప్లే ఆఫ్ వెళ్తారో తెలియని పరిస్థితి అయితే నెలకొంటుంది. అన్ని టీమ్స్ ఒకే పరిస్థితికి వచ్చేస్తాయి. సో ఈ విధమైన ఈక్వేషన్ అయితే ఇవాళ ఉంటుంది. అండ్ మీరు చూస్తే సిఎస్కే టీంలో అండ్ ఎస్ఆర్హెచ్ టీంలో ఏ చేంజెస్ ఉండొచ్చు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న చేంజ్ అయితే ఇవాళ ఒకటి జరగబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. అండ్ చూద్దాం అది. ఫస్ట్ సిఎస్కే టీంలో అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళైతే ఓపెన్ చేస్తున్నారు. చాలా మంచి బ్యాట్స్మెన్ వీళ్ళు, చాలా ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్. అండ్ డరెల్ మిచెల్ ఎప్పటి నుంచో ఇతనికి ఛాన్స్ ఇస్తున్నారు, అంత రాణించట్లేదు, అయినా కూడా నమ్మకం ఉంచి ఆడిస్తున్నారు. సో ఇతన్ని అయితే మళ్ళీ ఆడిస్తారు వీళ్ళు. అండ్ నెంబర్ 4లో శివన్ దుబే వీళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్, మెయిన్ ప్లేయర్. అండ్ ఇతన్ని అయితే ఖచ్చితంగా వీళ్ళ హోప్స్ అని ఇతడి మీదనే. అండ్ ఎస్ఆర్హెచ్ మాత్రం ఇతని మీద ఒక మంచి ఆఫ్ స్పిన్నర్ని ప్రయోగించాలి. ఆ ఆఫ్ స్పిన్నర్ కూడా సరైన స్పిన్నర్ లేడు. ఏడెన్ మార్కరం ఉన్నాడు, కానీ అతనికి బౌలింగ్ ఇవ్వట్లేదు. అండ్ గ్లెన్ ఫిలిప్. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంలో ఇతడు వస్తాడా రాదా అనే పెద్ద చర్చ జరుగుతుంది. అతడు ఒక మంచి స్పిన్నర్, సో అతడు వస్తే చాలా బాగుంటుంది. అండ్ నెంబర్ 5 చూస్తే రవీంద్ర జడేజా, ఒక వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్, బ్యాట్స్మెన్ అండ్ బౌలర్. సో ఇలాంటి ప్లేయర్ ఉన్నాడు. నెంబర్ 7లో నెంబర్ 6లో మహేంద్ర సింగ్ ధోని. సో చివరిలో వస్తాడు, దాదాపు 1-2 ఓవర్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తాడు. అండ్ వికెట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న విధంగా బ్యాటింగ్ చేస్తాడు. నెంబర్ 7 శార్దుల్ ఠాకూర్, నెంబర్ 8 మోయిన్ అలీ. సో వీళ్ళంతా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అలా కనిపిస్తున్నారు, కానీ బిగ్ హిట్టింగ్ చేయగలరు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఆల్రెడీ కాస్త వీక్ ఉంది. ఇది బౌలింగ్ వికెట్ ముఖ్యంగా. సో ఈ వికెట్ మీద ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఎలా బౌలింగ్ చేస్తారు అనేది చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వీళ్ళైతే చాలా బిగ్ హిట్టర్స్. అండ్ దీపక్ చహార్ కూడా బిగ్ హిట్టింగ్ చేయగలడు. అండ్ దేశ్ పాండే, ముస్తఫిజుర్ అండ్ మతీషా పతిరానా లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ముస్తఫిజుర్ అండ్ మతీషా అండ్ అదేవిధంగా ఒకవేళ తీక్షణని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తీక్షణని తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ అతను ఫిట్గా ఉన్నట్లయితే అతడు చాలా కాస్ట్లీగా ప్రూవ్ అవుతాడు వీళ్ళ మీద అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక మంచి స్పిన్నర్. అండ్ రవీంద్ర జడేజా కూడా మంచి స్పిన్నరే, కాకపోతే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే ఇతను బౌలింగ్లో చెల్లవుతారు. సో ఒక ఆఫ్ స్పిన్నర్ ఖచ్చితంగా సిఎస్కే టీంలో సెలెక్ట్ అయితే చేస్తారు. అతన్ని ఓపెనర్స్ మీద ప్రయోగించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో సిఎస్కే బ్యాటింగ్ లైనప్ చూస్తే చాలా డేంజరస్గానే కనిపిస్తుంది. ఒక 2-3 ప్లేయర్స్ హిట్ అయినా కూడా 200 స్కోర్ క్రాస్ చేసేలా సిఎస్కే ఉంది. అండ్ వీళ్ళకి బౌలింగ్ వేయాలంటే ఎస్ఆర్హెచ్ టీంలో బౌలర్స్ భువనేశ్వర్ కుమార్ పెద్ద ఫామ్లో లేడు. ఒకటే ఓవర్ ఇచ్చారు ఇతనికి. ఒక మెయిన్ బౌలర్కి ఒకటే ఓవర్ ఆర్సీబీ మీద ఇవ్వడం చాలా ఆశ్చర్యకరం. అండ్ జేదేవ్ ఉనాడ్కడ్ ఒక మ్యాచ్లో ఆడుతున్నాడు, ఒక మ్యాచ్ ఆడట్లేదు. సో రకరకాలుగా ఉంది వీళ్ళ ఫామ్ అయితే. నట్రాయన్ ఒకటే నిలకడగా రాణిస్తున్నాడు బౌలింగ్లో అని చెప్పొచ్చు. అది కూడా చాలా డెడ్లీ బౌలింగ్ అయితే కాదు, మంచి పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు, నమ్మదగ్గ బౌలర్గా ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ కూడా అప్పుడప్పుడు రన్స్ ఇస్తున్నాడు.
బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ సమస్యలు అయితే ఎస్ఆర్హెచ్కున్నాయి. దీనికే మయాంక్ మార్కండే ప్లేస్లో జాతవేదన ఏమైనా సర్ప్రైజ్గా దించుతారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. కోచ్ అండ్ కెప్టెన్ ప్లానింగ్ ఎలా ఉంది అనేది వాళ్ళ మ్యాచ్లో తెలుస్తుంది మనకు. అండ్ ఎస్ఆర్హెచ్ చూస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ చాలా ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్, కానీ వీళ్ళు ఫాస్ట్ బౌలర్స్ని చూసుకొని ఆడాలి, స్పిన్నర్స్ని చూసుకొని ఆడాలి. ఫాస్ట్ బౌలర్ వచ్చాక వాళ్ళని హిట్టింగ్ చేయాలి. ట్రావిస్ హెడ్ అయితే ముఖ్యంగా స్పిన్నర్ విషయంలో హిట్టింగ్ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే మంచి స్పెషలిస్ట్ స్పిన్నర్లు అండ్ ఇండియా పిచ్చెస్ కాబట్టి అతనికి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ అభిషేక్ శర్మ ఎలాగూ ఎలాంటి బౌలర్స్ అయినా చితకబాతున్నాడు, సో ఇతడు స్పిన్నర్ మీద కూడా అటాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ డౌన్లో చూస్తే ఎడెన్ మార్కరమ్. సో ఎడెన్ మార్కరమ్ ఒక నిలకడైన బ్యాట్స్మెన్ అని చెప్పి ఇతను అయితే ఆడిస్తున్నారు, కానీ ఎడెన్ మార్కరమ్తో వచ్చిన సమస్య ఫామ్లో లేడు, బౌలింగ్ వేయట్లేదు. సో ఎడెన్ మార్కరమ్ మీద ప్రెషర్ పెరిగిపోతుంది, ఫామ్లో లేడు. సో ఇప్పుడు అతన్ని తీసుకున్న ఆ ప్రెషర్కి అవుట్ అవుతాడు, కాబట్టి గ్లెన్ ఫిలిప్కి ఛాన్స్ ఇస్తే చాలా బెటర్. చాలా రోజులుగా చాలా సీజన్స్గా అతడు బెంచ్ మీదే ఉంటున్నాడు. సో అతన్ని ఎందుకు ఐపీఎల్లో తీసుకుంటుంది ఎస్ఆర్హెచ్ అనేది కూడా అర్థం కావట్లేదు. ఒక మంచి బౌలర్ అండ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ అండ్ ఫీల్డర్, సో 4 డిపార్ట్మెంట్లో కూడా అతను పర్ఫెక్ట్. సో ఇతడికి ఛాన్స్ ఇస్తారేమో ఇవాళ అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. చాలా చోట్ల న్యూస్ కూడా నేను చూశాను. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే హెన్రిచ్ క్లాసెన్ ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్, అంటే ఒక 6లు కొట్టడంలో స్పెషలిస్ట్, కానీ కాస్త ఇనిషియల్గా చూసుకుని ఆడితే బాగుంటుంది. ఒక 10-20 బంతులు చూసిన తర్వాత అతను హిట్టింగ్ చేయొచ్చు, అక్కడ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్ కూడా. కానీ మొత్తానికైతే T20లో స్పెషలిస్ట్ ప్లేయర్. అండ్ నితీష్ కుమార్ కూడా చాలా చక్కని హిట్టింగ్ చేయగలడు, కానీ స్టార్టింగ్లోనే ఒక రివర్స్ స్వీప్ ఇలాంటి షాట్స్ ఆడడం కాకుండా కాస్త స్ట్రైట్గా ఆడితే బాగుండేది అనిపించింది మొన్న. అండ్ నితీష్ కుమార్ అయితే ఫెంటాస్టిక్ ప్లేయర్, బౌలింగ్ కూడా వేస్తాడు, ఇతనికి బౌలింగ్ కూడా ఇవ్వచ్చు ఒక ఓవర్. సో ఇంతకుముందు మ్యాచ్లో ఒక ఓవర్ కూడా ఇవ్వలేదు, పేస్ వేరియేషన్స్ ఉన్నాయి, యాక్చువల్గా ఇతనికి బౌలింగ్ ఇవ్వాల్సింది. అండ్ నెక్స్ట్ షాబాద్ అహ్మద్ బ్యాటింగ్లో ఫెంటాస్టిక్గా రాణిస్తున్నాడు ఒక బ్యాట్స్మెన్లా, అండ్ బౌలింగ్ కూడా ఆర్సీబీ మీద సూపర్గా వేసాడు. 3 ఓవర్లో 14 రన్స్ ఏమో ఇచ్చాడు, అండ్ ఇంకొక ఓవర్ ఇతనికి ఇవ్వనే లేదు. మంచి బౌలర్ ఇతను, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. శివన్ దుబే ఉన్నప్పుడు ఇతను బౌలింగ్ వేస్తే మాత్రం చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది, అంతలా ఫామ్లో ఉన్నాడు శివన్ దుబే. అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎలా ఆడతాడో మీకు తెలుసు. అండ్ అబ్దుల్ సమద్ కూడా టీం ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు హిట్టింగ్ చేస్తున్నాడు, కానీ టీం కష్టాల్లో ఉన్నప్పుడు హిట్టింగ్ చేయడం అనేది అక్కడ కౌంట్లోకి వస్తుంది. సో అబ్దుల్ సమద్ బ్యాటింగ్ కూడా ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరమే ఉంది అని నాకైతే అనిపిస్తుంది. సో అబ్దుల్ సమద్ కూడా మంచి ప్లేయరే, కాకపోతే మన టీం ఇబ్బందులో ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. అండ్ నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ మన బౌలింగ్లో డిసప్పాయింట్ చేశాడు, కానీ బ్యాటింగ్లో తను ఏంటో చూపించాడు, చెలరేగా ఆడాడు. అప్పుడప్పుడు ఇలా ప్యాట్ కమిన్స్ని కూడా పైన ఆర్డర్లో పంపిస్తే చాలా బాగుంటుంది. 1 డౌన్ 2 డౌన్లో అలా ఒక సర్ప్రైజ్ హిట్టర్లా పంపిస్తే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. సో ఇలాంటివి T20లో మనకు సునీల్ నారాయణ్ చూసాం, అతను పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ కాకుండా ఓపెనర్ రెగ్యులర్గా పంపించడం వల్ల ఇప్పుడు చాలా సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ ఖచ్చితంగా ఫామ్లో రావాల్సిన అవసరం ఉంది, ఒక బ్యాటింగ్ వికెట్ కాకుండా బౌలింగ్ వికెట్ అని కూడా అంటున్నారు. సో భువనేశ్వర్ కుమార్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతడు ఇంతకుముందు చేసిన దాని వల్లే అతడైతే ఇప్పటికి కూడా అతన్ని ఉంచుతున్నారు టీంలో, కానీ ప్రజెంట్ అయితే ఫామ్లో లేడు. అండ్ నటరాజన్ మీకు తెలుసు, మంచి బౌలర్ నటరాజన్ ఉంటాడు. అండ్ మయాంక్ మార్కండే కూడా అంత పెద్ద రాణించట్లేదు, వికెట్ తీస్తున్నాడు కానీ రన్ రేట్ భారీగా ఇస్తున్నాడు. జాదవే సుబ్రహ్మణ్యంకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ ఎవరిని తీసుకుంటారు, ఎస్ఆర్హెచ్ టీంలో గ్లెన్ ఫిలిప్ ఎంట్రీ అనేది ఒకటి మాత్రం చాలా గట్టిగా వినిపించే అంశం, ఇది చేంజ్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎడెన్ మార్కరమ్ ప్రెజర్లో ఉన్నాడు, అతన్ని అదే ప్రెజర్లో ఆడిచ్చిన కొద్దీ అతను అవుట్ అవుతూనే ఉంటాడని నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి.